మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో మార్చురీ వ్యాన్ను వితరణ చేయడం జరిగింది. ఈ మేరకు గురువారం ఉదయం మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కత్తెర సురేష్ కుమార్, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ కృష్ణతో కలిసి తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ స్నేహరాజ్, తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నాయకులు చావలి ఉల్లయ్య యాదవ్, వాకా మాధవరావు గౌడ్, జొన్నాదుల బాలకృష్ణ, బైరబోయిన శ్రీనివాసరావు, గల్ఫ్ సుబానీ, మహమ్మద్ రఫీ, చాగంటి పూర్ణ, హార్వెస్ట్ ఇండియా సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధానంగా తెనాలి, గుంటూరు పరిసర ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అనాథలు, వృద్ధుల సంరక్షణ, కుష్ఠవ్యాధి బాధితులకు సాయం, ఆపత్కాలంలో సహాయం చేయటంలో హార్వెస్ట్ ఇండియా ముందుంటుంది. అలాగే ప్రభుత్వాసుపత్రులకు మార్చురీ వ్యాన్లు వంటి సదుపాయాలను కూడా సమకూరుస్తుంది. ఈరోజు మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ గారైనటువంటి డాక్టర్ స్నేహ గారిని కూడా కలిసి అనేక విషయాలు ముచ్చటించడం జరిగింది. వారి ద్వారా మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ వైద్యాన్ని, అందుతున్నటువంటి వైద్యం గురించి తెలుసుకొని మేమెంతో సంతోషపడ్డాం. ఇంకా ఈ హాస్పిటల్ని ఎక్స్టెండ్ చేసి కొత్తగా లోకేష్ గారి, మన విద్యాశాఖ మాచ్యులు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అయినటువంటి లోకేష్ గారి ఆధ్వర్యంలో 100 పడకల హాస్పిటల్ని కొత్తగా నిర్మించడం జరుగుతూ ఉంది. మరి అప్పుడు ఇంకా ఎక్కువ వైద్య సదుపాయాలు మేము అందించగలుగుతాము అని స్నేహ గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ గత 40 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉంది. ఈ సంస్థ డైరెక్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, సిఇఓ గారు అయినటువంటి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మార్చురీ వ్యాన్ని ఈరోజు ఈ హాస్పిటల్కి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు దాన్ని ఓపెనింగ్ కార్యక్రమానికి మరి అనేక మంది మన నాయకులు, పార్టీ నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, హార్వెస్ట్ ఇండియా సంస్థ స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ అనేక మంది ఇక్కడికి హాజరయ్యారు. ఈ సంస్థ గత 40 సంవత్సరాల నుండి అంటే లలిత కుమారి గారు ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది. ఈ 40 సంవత్సరాల నుండి కూడా అనేక కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలని చేపడతా ఉన్నారు. అయితే ఈరోజు ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క మార్చురీ వ్యాన్ ఇవ్వడం. పోయిన 10 నెలల క్రితం తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మార్చురీ వ్యాన్ని ఇచ్చాము. ఆ మార్చురీ వ్యాన్ ద్వారా దరిదాపు 200 శవాలని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, డబ్బులు కట్టుకొని శవాన్ని తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి శవాలు దరిదాపు 200 పైచిలుకు శవాలని ఈరోజు అక్కడ ఉచితంగా తీసుకెళ్ళటం జరుగుతుంది. అక్కడ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. అయితే అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మరి ఇక్కడ కూడా లేదని తెలిసింది. ఇక్కడ కూడా మరి ఈ వ్యాన్ ద్వారా అనేక మందికి, పేదవాళ్ళకి శవాలు తీసుకువెళ్ళాలంటే మరి మేడం గారు చెప్పారు, రోజు దరిదాపు 7-8 శవాలు వెళ్తూ ఉంటాయి అని చెప్పారు. కాబట్టి వీటిని తీసుకువెళ్ళాలంటే పేదవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది వారికి ఉపయోగపడి దీని ద్వారా మరి ప్రజలకు ఉపయోగపడుతుందని
ఈ సంస్థ హార్వెస్ట్ ఇండియా సంస్థకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరి ఈ యొక్క వ్యాన్ని ఉపయోగించుకోవాలని ఈ యొక్క సిబ్బందిని ఎవరైతే డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి వారి యొక్క సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులు సురేష్ గారు, అలాగే వారి సత్యమణి గౌరవనీయురాలు మన గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ కృష్ణ గారు, హార్వెస్ట్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను సుమారు 40 సంవత్సరాల క్రితం స్థాపించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని వారు అమలు చేసిన ఘనత మనందరికీ తెలుసు. ఏదైనా కెలామిటీస్, తుఫాన్లకు సంబంధించినప్పుడు కానివ్వండి, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కానివ్వండి, అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్లో సహాయం చేయటం కానివ్వండి, అలాగే పూర్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయటం కానివ్వండి, బట్టలు ఇవ్వటం కానివ్వండి, అలాగే కోవిడ్ సమయంలో అనేక మందికి సహాయం చేయటం, స్వచ్ఛంద హార్వెస్ట్ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను వారు నిర్వహించడం మనందరం కూడా ముందుగా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి ఒక విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే మన మంగళగిరికి మన శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారిని మనం చూస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, సంపద రంగాల్లో నెంబర్ 1 నియోజకవర్గంగా వారు తీర్చిదిద్దుతా అని చెప్పి మనందరికీ మాట ఇవ్వటం, ఆ దిశగా ముందుకెళ్తాం మనందరం చూస్తున్నాం. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి కృషితో మనకి కూతవేటు దూరంలోనే ఎయిమ్స్ను కూడా మనం స్థాపించుకోవడం జరిగింది. అలాగే నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో మన చినకాకాని గ్రామంలో 100 బెడెడ్ హాస్పిటల్ని సుమారు 100 కోట్ల రూపాయల నిధులతో కూడా సర్వేగంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. భవిష్యత్తులో మనందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మంగళగిరిని అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అన్ని రంగాల్లో కూడా సర్వేగంగా పరిగెత్తిస్తున్నాం. ఈ రోజున నారా లోకేష్ గారి స్ఫూర్తితో, నారా లోకేష్ గారి చొరవతో మన జడ్పీ చైర్మన్ కృష్ణ గారు, అలాగే వారి హస్బెండ్ సురేష్ గారు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు, బడుగు, బలహీన వర్గాలు అలాగే నిరుపేదల కోసం ఒక మార్చిరీ వ్యాన్ను సుమారు 10 లక్షల రూపాయల విలువ గల వ్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు సేవ అందించడానికి వారు ముందుంటున్నారు. అలాగే ఇప్పుడే చెప్తున్నారు, సుమారు ఒక 10 నెలల క్రితం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు కూడా ఒక వ్యాన్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వీరు సురేష్ గారు చెప్పడం జరిగింది, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మేము విధంగా వ్యాన్స్ ఇవ్వడానికి ముందుకెళ్తున్నాం, ప్రాణాలకు రక్షించుకుంటామని వారు చెప్పడం జరిగింది. మంగళగిరి ప్రజల తరపున, మనందరి తరపున కూడా సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడున్న ప్రభుత్వ సిబ్బంది కూడా ఆ వ్యాన్ని సద్వినియోగపరిచి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి వారిని, డాక్టర్ గారిని, స్టాఫ్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు. స్వచ్ఛంద సంస్థ ద్వారా మార్చురీ వ్యాన్ ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక నినాదం, ఒక సామెత మొట్టమొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు చాలామంది బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకంగా పేదలు ఎవరైతే ఈ యొక్క పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆర్థికంగా, మరి ఈరోజు ఎవరన్నా మరణించారంటే కనీసం 5,000 నుంచి 10,000 కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వారు, ఎందుకంటే పాపం డబ్బులు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఈ యొక్క మార్చిరీ వ్యాన్ సహాయపడుద్దని ఈ యొక్క హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే మేము మరి ఇలాంటి వ్యాన్ ఇంకో చోట ఇవ్వడం జరిగింది. మరి తెనాలిలో 10 నెలలు జరిగింది కరెక్ట్గా. ఈ యొక్క 10 నెలల్లో దరిదాపుగా 205 మృతదేహాలని మేము ఉచితంగా తరలించడం జరిగింది. మరి ఎవరైతే పేద బలహీన బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకి సహాయకరంగా ఈ యొక్క మార్చిరీ వ్యాన్ ఉండాలని ప్రత్యేకంగా మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఏంటంటే, ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు ఆయన చేస్తున్నటువంటి పనికి ఈరోజు ప్రతి ఒక్క హాస్పిటల్ని
మోడర్న్గా తయారు చేసి ప్రత్యేకంగా రేపు 100 పడకల ఆసుపత్రి కడతాం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమంలో కూడా మేము కూడా మరి పాలిభాగస్తులు అవడం అనేటువంటిది మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క వ్యాన్ ద్వారా కొన్ని వందల మందికి సహాయపడగలమని చెప్పేసి మేము చెబుతూ ఈ యొక్క సమయం ఇచ్చినందుకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, శ్రీని గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, డాక్టర్ గారికి, సిబ్బంది అందరికీ మరొకసారి మరి వందనాలు తెలుపుతూ నా మాటలు ముగించుకుంటాను. థ్యాంక్ యూ. మార్చురీ వ్యాన్ని ఆర్వెస్ట్ సంస్థ ద్వారా అందించడం జరిగింది. ఆర్వెస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా అందించడం జరిగింది. ముఖ్యంగా జనించడం ఎంత ముఖ్యమో మరణించడం కూడా అదే సహజం. కాబట్టి మరణించిన తర్వాత అవసరమైన మార్చురీ వ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఈ సంస్థ వారు మన ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం ఎంతో సంతోషకరం. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాన్ కొంచెం ఉపయోగపడుతుంది బడుగు బలహీన వర్గాల వారికి అనే ఉద్దేశము ఏదైతే మన ఐటీ శాఖ మార్చుల వారు సేవా దృక్పథంతో ఏది చేస్తున్నారో ఆ సంస్థలను బట్టి ఇవన్నీ చూసి స్ఫూర్తితో ఈ సంస్థ వారు అందించడం వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల వారు ఇదంతా అందుకోవాలి. ఈ వ్యాన్ని వినియోగించుకొని వాళ్ళకి ఏదో కొంత మెరుగుపడేటట్లుగా ఉండేటందుకు ఈ సంస్థ మనకు అందించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారాలండి. ఈరోజు హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మనకి హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి హెనీ క్రిస్టినా గారి ఆధ్వర్యంలో మన మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్కి మార్చురీ వ్యాన్ని డొనేట్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ సుమారు ఒక నెలకి 10 నుండి 15 వరకు పోస్ట్మార్టంలు జరిగే సందర్భంలో ఈ శవాలను పేద ప్రజలు వాళ్ళ ఇళ్ళకి తరలించుకోవడంలో ఈ మార్చురీ వ్యాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ మార్చురీ వ్యాన్ మాకు డొనేట్ చేసినందుకు క్రిస్టినా గారికి, అలాగే సురేష్ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.